హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు SreeGowriJustAddSpices. ఈరోజు హెల్త్ సెగ్మెంట్లో భాగంగా ఎన్నో పోషక విలువలు కలిగిన బ్రకోలీ ఎగ్ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. చూడడానికి క్యాలీఫ్లవర్లా కనిపించిన ఆకుపచ్చ అందం సంతరించుకున్న ఫ్లవర్ వెజిటేబుల్ బ్రకోలీ ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్లోనూ మిగతా కూరగాయలతో పాటు దొరుకుతుంది. దీనిలో ఉన్న న్యూట్రిషియస్ వాల్యూ వల్ల దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. ఆరోగ్యానికి ఇది చేసే మేలు అంతా ఇంత కాదు. మనకు తెలిసే సలాడ్ సూప్స్లోనే ఎక్కువగా వాడే ఈ బ్రకోలీని పోషక విలువలు పోకుండా ప్రోటీన్ ఫుడ్ అయిన ఎగ్తో కలిపి పిల్లలు ఇష్టపడే విధంగా మన కర్రీ స్టైల్లో ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం. కర్రీ చేసే ముందు బ్రకోలీలో ఏ పోషకాలు ఉన్నాయో వాటి ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. బ్రకోలీలో కరిగే ఫైబర్ అధికంగా ఉండటం వలన ఇది చాలా ఎఫెక్టివ్గా శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ను తగ్గిస్తుంది. దీనిలో పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. వీటి వల్ల శరీరంలో వ్యర్థాలు తొలగించబడతాయి. బ్రకోలీ ఒక న్యాచురల్ డిటాక్స్ ఫుడ్. ఇది జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది. దీనిలో ఉన్న అధిక యాంటీఆక్సిడెంట్స్ మూలంగానే ఇలా శుభ్రపడుతుందని చెప్పవచ్చు. ఇతర కూరగాయల్లో కంటే బ్రకోలీలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఈ కాల్షియం ఎముకలను బలోపేతం చేయడానికి, ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది. దీనిలో ఉండే సల్ఫోరఫేన్ అనే ఎంజైమ్ క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది. శరీరంలో క్యాన్సర్కు కారణమయ్యే కెమికల్స్ను బయటకు నెట్టేస్తుంది. బ్లడ్ షుగర్ను క్రమబద్ధం చేసే టాప్ ఫుడ్స్లో బ్రకోలీ ఒకటి. బ్రకోలీలో విటమిన్ సి, కే, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ 3 కాంపోనెంట్స్ కూడా మెదడు యొక్క పనితీరుని మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడతాయి. అంతేకాదు జ్ఞాపక శక్తిని కూడా పెంచుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే బ్రకోలీ హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయండోయ్. మరి అలాంటి సూపర్ ఫుడ్తో కర్రీ చేసేద్దామా? కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందు 1/2 kg బ్రకోలీ తీసుకుని వాష్ చేసుకున్న తర్వాత విడగొట్టుకుని ముక్కలుగా కోసుకుందాం. కట్ చేసిన తర్వాత వాష్ చేస్తే వేస్టేజ్ ఎక్కువ పోతుందండి. సో కటింగ్ ముందే బ్రకోలీని వాష్ చేయడం మంచిది. ఇలా రెడీ చేసి పెట్టుకుందాం. కర్రీ ప్రిపరేషన్ చూద్దాము. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హై ఫ్లేమ్లో వేడెక్కనిద్దాము. ఆయిల్ వేడెక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న 2 పెద్ద ఉల్లిపాయలు, చీలికలుగా కోసుకున్న 2 పచ్చిమిర్చి వేసి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో వేయించుకుందామండి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మరొకసారి కలిపి వేగనిద్దాం. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయిద్దాం. ఇది వేగిన తర్వాత 3 గుడ్లను పగలగొట్టి వేసుకోవాలి. మీకు కావాలంటే ఎక్స్ట్రాగా ఇంకో గుడ్డు కూడా వేసుకోవచ్చు. ఎగ్ వేసిన వెంటనే కలపకుండా కొంచెం ఆయిల్ ఫ్రై అయిన తర్వాత జస్ట్ కొంచెం కలిపి మళ్ళీ ఫ్రై అయ్యే వరకు ఉంచండి. ఇలా చేసుకుంటే ఆయిల్లో బాగా వేగి క్రిస్పీగా వస్తుందండి. కొంచెం క్రిస్పీగా వేగిన తర్వాత ముక్కలుగా విడగొట్టుకుంటూ ఇంకొంచెం వేగే వరకు కలుపుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకుందాం.
దీనిలో కట్ చేసి పెట్టుకున్న బ్రకోలీని వేసి కలుపుకోవాలండి. సలాడ్స్ తినడం కన్నా కర్రీస్నే మనం ఎక్కువ ఇష్టపడతాం. ఇంకా ఎగ్ వేయడం వల్ల పిల్లలు కూడా వదలకుండా తినేస్తారని మా ఇంట్లో బ్రకోలీతో ఇలాగే చేస్తాను. బ్రకోలీని ఎక్కువసేపు ఉడికించడం వలన న్యూట్రిషనల్ వాల్యూస్ పోతాయి. అందుకనే కొంచెం నీళ్లు చిలకరించి మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాలు ఉడకనిద్దాం. మూడు నిమిషాల మించి ఎక్కువ ఉడికించకూడదండి. అయినా బ్రకోలీ త్వరగానే ఉడికిపోతుంది. చూడగానే నోరూరుస్తుంది కదా. అయిపోయిందండి మన బ్రకోలీ ఎగ్ కర్రీ. ఫైనల్గా పైన 2 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసుకుని ఒకసారి కలుపుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఆలివ్ ఆయిల్ ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. అంతేనండి, టేస్టీ బ్రకోలీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని చపాతీ లేదా అన్నంతో దేంతో తీసుకున్నా చాలా బాగుంటుంది. మరి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రీగౌరీస్ జస్ట్ యాడ్ స్పైసెస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం ఎండ్ స్క్రీన్ మీద హెల్త్ సెగ్మెంట్ ప్లేలిస్ట్ క్లిక్ చేసి చూడండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్లను లైక్ చేసి ఫాలో అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.